హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను గులాబ్ జామ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా 2 కప్పుల గులాబ్ జామ్ పిండి తీసుకుంటున్నాను. నేను 175 గ్రామ్స్ తీసుకున్నానండి పిండిని. సో మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం సరిపోతుంది. సో ఇందులో ఒక టీ గ్లాస్ పాలు తీసుకోవాలి. పాలతో చేసుకుంటే బాగా మెత్తగా వస్తుందండి పిండి. చూసారా, ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలి. వాటర్ అవసరం లేదు, ఓన్లీ పాలతోటే కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా మనం పాకం ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పు పిండికి 2 కప్పులు చక్కెర అవసరం అవుతుందండి. ఇక్కడ నేను 4 కప్పుల షుగర్ తీసుకుంటున్నాను. 1 కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. ఈ విధంగా బాగా పాకం పట్టుకోవాలండి. చక్కెర మొత్తం కరిగేంత వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి, కొద్దిగా సరిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల పాకం గట్టిగా అవ్వకుండా బాగుంటుందండి. చూసారా, ఆ పిండిని ఇలా చిన్న బాల్స్గా చేసుకోవాలి. మీ ఇష్టం సైజ్ ఎంతైనా చేసుకోవచ్చు. ఒక బాండీలో ఆయిల్ వేడి చేసుకొని వీటన్నిటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎర్రగా, చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. వీటిని తీసుకెళ్ళి పాకంలో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ రెడీ అండి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. పాకం కూడా గట్టి పడకుండా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.